నమస్తే. నేను మీ అశ్విని కుమార్. తెలంగాణ బీజేపీ గురించి కూడా మాట్లాడుకోవాలి. తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ ఈ రెండు కూడా వెనకుండి ఏమన్నా కథ నడిపిస్తున్నాయా? నిజంగానే తెలంగాణలో బీజేపీ డౌన్ఫాలా? ఏమన్నా మార్పు వచ్చిందా? రూరల్ ఏరియాస్, గ్రామీణ ప్రాంతాల్లో బీజేపీ ఎదుగుతోందా? గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి 2025 2019 తర్వాత 6 సంవత్సరాల తర్వాత హైకోర్టు తీర్పులతో వీటితో ఆఖరికి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలకు ముందు వచ్చింది. పంచాయతీ ఎన్నికలు ఫేజ్ 1, ఫేజ్ 2 అయినాయి. మూడో ఫేజ్ నేను ఈ వీడియో చేస్తున్న సమయానికి ఇంకా మొదలవ్వలేదు. ముఖ్యంగా తెలంగాణ బీజేపీలో అన్ని ఛానల్స్, మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అన్నీ కూడా బీజేపీని ఒక పక్కకి నెట్టడానికి చాలా ప్లాన్డ్గా అడుగులు వేస్తున్నాయి. దానికి యూట్యూబ్ ఛానల్స్, రీజనల్ ఛానల్స్ అన్నీ కూడా ఒక పథకం ప్రకారం తెలంగాణలో బీజేపీని వైపౌట్ చేయడానికి ఏమన్నా ప్లాన్ చేస్తున్నాయా? బీజేపీలో అంతర్గత కుమ్ములాట కొత్త కాదు. తెలంగాణలో ఖచ్చితంగా ఎంపీల మధ్య గ్యాప్ అయితే ఉంది. కమ్యూనికేషన్ గ్యాప్ అనుకోండి, లేకపోతే ఆధిపత్య పోరు ఏదైనా కూడా నడుస్తుంది. అందరికీ తెలిసిందే. 2024 లోక్సభ ఎన్నికల ముందు నుంచే ఈ కథ నడుస్తోంది. ప్రస్తుతానికి కొత్తగా తెలంగాణలో బీజేపీ అధ్యక్షుడిని రామచంద్రరావుని ఎవరు ఊహించినట్టుగా రామచంద్రరావుని తీసుకొని వచ్చి పెట్టారంటేనే తెలంగాణలో బీజేపీలో ఎవరికి ఇచ్చినా కూడా మిగతా వాళ్ళు ఒప్పుకోరు. అందుకే సామరస్యంగా ఈ సమస్యను పరిష్కరించడానికి రామచంద్రరావు లాంటి వ్యక్తికి ఢిల్లీ పెద్దలు, బీజేపీ కేంద్ర నాయకత్వం ప్రస్తుతానికి రామచంద్రరావుకి ఇచ్చింది. రామచంద్రరావుకి ఇచ్చాక కూడా ఎక్కడ ఆయనకైతే మిగతా నాయకుల మధ్య నుంచి కూడా కోఆపరేషన్ లేదు. రామచంద్రరావు కూడా స్వయంగా పిఆర్ ఇలాంటివి ఏదీ లేదు. సో ఆయన వెనకపడుతున్న దాన్ని బీఆర్ఎస్, కాంగ్రెస్ చాలా తెలివిగా ఉపయోగించుకుంటున్నాయి. ఇదైతే క్లియర్ కనబడుతోంది. చాలా తెలివిగా ఉపయోగించుకుంటున్నాయి. బీజేపీలో ఎంపీల మధ్య ఉన్న అంతర్గత కుమ్ములాటల్ని వాటన్నిటినీ కూడా బాగా ఉపయోగించుకుంటున్నాయి అధికార పార్టీ, అట్లాగే ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ. కానీ నిజంగానే తెలంగాణలో బీజేపీ డౌన్ అయిందో? బీజేపీ తెలంగాణలో ఎక్కడ వెనకబడుతోంది ఎప్పుడు అంటే, కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఏమి ఇచ్చినా కూడా చెప్పుకుంటానికి ఎక్కడా కూడా ముందుకు రారు ఎంపీలు. అది ఎందుకు అనేది నాకు కూడా ఇప్పటికీ అర్థం కాదు. ఎక్కడ వాళ్ళ నియోజకవర్గాల్లో కానీ లేకపోతే రాష్ట్రం నుంచి అధికారంగా పార్టీ ఏమన్నా ప్రశ్నలు ఎత్తినప్పుడు కౌంటర్ కూడా ఇవ్వలేకపోతుంది బీజేపీ. అక్కడ మాత్రం ఫెయిల్ అవుతూనే వస్తుంది. ఇది నేను గత 7-8 సంవత్సరాలుగా గమనిస్తున్నది. తెలంగాణలో సెఫాలజిస్టులు, తమిళనాడుకి చెందిన సెఫాలజిస్టులు, జేవీసీ, శ్రీరామ్ వాళ్ళంతా రిప్పు బీజేపీ తెలంగాణని పెట్టడానికి అర్థం లేదు. ఎందుకంటే తమిళనాడు కన్నా కూడా తెలంగాణలో బీజేపీ బ్రహ్మాండంగా పర్ఫామ్ చేస్తుంది. దానికి ఉదాహరణ ప్రస్తుతం జరుగుతున్న గ్రామ పంచాయతీలు. మనం ఛానల్స్లో చూస్తే ఈ బీఆర్ఎస్కి ఇన్ని స్థానాలు గెలుచుకుంది, కాంగ్రెస్ ఇన్ని స్థానాలు గెలుచుకుంది అని చెప్తూ ముందు ఆ రెండింటినే ఫోకస్ పెడతారు. బీజేపీ 2019 కన్నా కూడా 2025లో అద్భుతంగా పర్ఫామ్ చేసింది. ప్రస్తుతానికి ఇంకా ఫేజ్ 3 రాలేదు. ఇప్పటికే 500 చిల్లర స్థానాలపైన గెలుచుకుంది గ్రామ పంచాయతీలు. ఇవన్నీ 2019లో కేవలం 160 స్థానాలకు పరిమితమైంది. 2% ఓటు షేర్, అలా 6% ఓటు షేర్ పెంచుకుంది బీజేపీ పంచాయతీ ఎన్నికల్లో. ప్రస్తుతానికి ఫైనల్ మూడో ఫేజ్ అయ్యాక మళ్ళీ అప్పుడు ఒకసారి చూద్దాం. ఇంకా చాలా తేడా ఉంది గతంకి ఇప్పటికీ. గ్రామ పంచాయతీ ఎన్నికలు ఇవన్నీ కూడా పంచాయతీ ఎలక్షన్స్లో ఓట్ షేర్ పెంచుకుంటమే కాకుండా రూరల్ ఎప్పుడూ కూడా బీజేపీ అర్బన్లో ఉంటుంది స్ట్రాంగు. అలాంటిది రూరల్లో, గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇన్ రోడ్స్ అంటాము, అందులోకి వెళ్తోంది చాలా నియోజకవర్గాల్లో. ఖచ్చితంగా చెప్పచ్చు ఉత్తర తెలంగాణలో బీజేపీ ఎప్పుడూ స్ట్రాంగ్ ఉంది. స్ట్రాంగ్ ఉన్నా కూడా ఈ మధ్య ఉత్తర తెలంగాణలో అరవింద్ ఒక దారి, రాజేంద్ర ఒక దారి, బండి సంజయ్ ఒక దారి, అట్లా ఎవరికి వాళ్ళ పై ఎత్తుల కోసం ప్రయత్నిస్తున్నారు. అలాంటి చోట నిర్మల్ ఇలాంటి నియోజకవర్గాలు ఆదర్శంగా తీసుకోవాలి. ఆదిలాబాద్ జిల్లా కూడా బ్రహ్మాండంగా పర్ఫామ్ చేస్తుంది అక్కడ. ఎందుకంటే అక్కడ పార్టీ ఫస్ట్ అని పనిచేస్తున్నారు, నేషనల్ ఫస్ట్ అని పనిచేస్తున్నారు, పార్టీ ఫస్ట్ అని పనిచేస్తున్నారు. సెల్ఫ్ లాస్టు వ్యక్తిగతంగా ఎవరు అక్కడ ఆలోచించట్లేదు. అదే తేడా. ఉత్తర తెలంగాణలో ఏదైనా కూడా బీజేపీ
పాతుకుంది. అది ఎప్పటి నుంచో మనం చూస్తున్నదే. ఇక దక్షిణ తెలంగాణకి వెళ్ళాల్సిన సమయంలో ప్రధానమంత్రి మోడీ సాక్షాత్తు ఇన్వాల్వ్ అయ్యి జాగ్రత్త, మీరు సరిగ్గా ఫోకస్ పెట్టట్లేదు అని అన్నారంటేనే, ఆయన దృష్టి దాకా వెళ్ళిందంటేనే తెలంగాణలో ఏ నాయకుడు ఎట్లా పార్టీని డెవలప్ చేయకుండా అడ్డం పడుతున్నాడు అన్నది అర్థమవుతుంది. ఎవరు బీఆర్ఎస్తో కలిశారు, ఎవరు కాంగ్రెస్తో కలిశారు అనేది రాబోయే రోజుల్లో బయటపడుతుంది. కానీ ప్రస్తుతానికైతే బీజేపీని ఫ్లాట్ చేయడానికైతే నడుస్తుంది స్టేట్లో కొన్ని రాజకీయ పార్టీలు. అఖిలేష్ యాదవ్ లాంటి వాళ్ళు వస్తారు, కేటీఆర్ని కలుస్తారు, సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తారు. మధ్య ఏముంది అనేది ఎవరికీ తెలీదు. కానీ బయటికి మాత్రం కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఒకటే ఉంటుంది. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ఒకటే ఉంటుంది. బండి సంజయ్ రేవంత్ రెడ్డితో కలిసి ఉన్నారంటారు, ఇంకొకళ్ళు అరవింద్ రేవంత్ రెడ్డితో కలిసి ఉన్నారంటారు, ఇంకొకళ్ళు కేటీఆర్, ఈటల రాజేంద్ర, హరీష్ రావు ఒకటే అంటారు. సో ఇలాంటి రూమర్ స్పెక్యులేషన్స్ తీసుకొచ్చి చాలా తెలివిగా ఎత్తుగడలో బీజేపీని పక్కన నడ్డానికి ప్రయత్నిస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో. క్లియర్గా చెప్పచ్చు, మోడీ తెలంగాణ మీద ఫోకస్ పెట్టారు. ఎప్పుడు కూడా ఏది చెప్పుకోరు, హైవేస్కి ఇచ్చింది కానీ ఏదైనా ప్రాజెక్ట్స్, వరంగల్ ఎయిర్పోర్ట్ గురించి కానీ, కాజీపేట రైల్వే కోచ్ ఇలాంటివి ఏమి మాట్లాడరు. ఎందుకో గత నెల రోజుల్లో కేంద్ర ప్రభుత్వం లేదా నరేంద్ర మోడీ శంషాబాద్ దగ్గర ఈ తీసుకొచ్చిన ప్రాజెక్టు రాయకుంట విలేజ్ పెద్దగోల్కొండ దగ్గర ఒక పెద్ద హాస్పిటల్, ఈఎస్ఐ హాస్పిటల్ ఒకటి కడుతున్నారు. 16,25,00,000తో ఇది ఒక 100 బెడ్స్ హాస్పిటల్. దాదాపు 1,32,000 మంది రంగారెడ్డిలో జిల్లాకు సంబంధించిన ఇన్సూర్డ్ వర్కర్స్, ఈఎస్ఐ వాళ్ళందరికీ కూడా అది బాగా ఉపయోగపడుతుంది. దీని గురించి మాట్లాడరు తెలంగాణ రాష్ట్రానికి చెందిన బీజేపీ నాయకులు. రేణుకా ఎల్లమ్మ గుడి టెంపుల్ అందరికీ తెలిసిందే, ఎంత ప్రసిద్ధి చెందింది. దాన్ని ఇప్పుడు రెన్యువేట్ చేస్తుంది. దానికి కూడా కేంద్ర ప్రభుత్వం 4.5 కోట్ల రూపాయలు ఇచ్చింది. ఒక పెద్ద కాంప్లెక్స్, అన్నదానం, దానికి సంబంధించింది పార్కింగ్, ఇవన్నీ కూడా పెద్ద వర్క్ నడుస్తుంది. డివోషనల్గా అక్కడ అది నడుస్తుంది. దాని గురించి మాట్లాడరు. శ్రామికులు, వర్కర్స్ కోసం శంషాబాద్ దగ్గర వస్తున్న ఈ హాస్పిటల్ గురించి చెప్పరు. ఇదంతా ఈ నెల రోజుల్లోనే చిన్నవి 10 కోట్లు, 15 కోట్లు ఈ లెక్కలోకి లేవో ఏమో. మరి బీజేపీ నాయకులకి తెలంగాణలో మోడీ చేస్తున్నా లేదా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి గురించి మాట్లాడరు. ఎయిర్పోర్ట్ వస్తుంది, మామునూరులో రెనోవేట్ అవుతుంది, బ్రహ్మాండంగా ఎయిర్పోర్ట్ రాబోతోంది వరంగల్లో, దాని గురించి మాట్లాడరు. హైవేస్కి ఎన్ని వేల కోట్లు ఇచ్చారన్న దాని గురించి మాట్లాడరు. ఎయిమ్స్ గురించి మాట్లాడరు. ఎంతసేపటికి ఎప్పుడో యూపీఏ 2 ప్రభుత్వంలో పెండింగ్లో ఉన్నవన్నీ మోడీ ఎందుకు సాల్వ్ చేయలేదంటూ వీళ్ళు విమర్శలు ఎక్కువ పెడుతుంటే వీళ్ళు సాధించింది చెప్పలేకపోతున్నారు. క్లియర్ కట్గా తెలంగాణ డెమోగ్రఫీ చూసుకుంటే హిందూ వర్సెస్ క్రిస్టియన్ వర్సెస్ ముస్లిం. ఈటల రాజేందర్ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు చాలామంది ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో. బండి సంజయ్కి సంబంధించిన కమ్యూనిటీ వాళ్ళు చాలామంది ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో. వీళ్ళందరూ కలిస్తే తెలంగాణ రాష్ట్రంలో చాలా ఈజీ అవుతుంది బీజేపీ అధికారంలోకి రావడానికి. ఎవరితో పొత్తులు కూడా అక్కర్లేదు. ఈటల రాజేందర్ లెఫ్ట్ వింగ్ నుంచి వచ్చాడు, మేమంతా రైట్ వింగు, మేము హిందుత్వానికి సంబంధించిన వాళ్ళం అన్నప్పుడు ఇలా మాట్లాడే వాళ్ళందరూ త్రిపుర లాంటిది గుర్తుపెట్టుకోవాలి. త్రిపురలో లెఫ్ట్ వింగ్కి సంబంధించిన వాళ్ళు బీజేపీకి వచ్చి మద్దతు తెలిపాకే త్రిపురలో అధికారంలోకి రాగలిగింది బీజేపీ. ఈ మధ్య కేరళలో చూసినా కూడా మనం బీజేపీకి చాలా చోట్ల లెఫ్ట్ వింగ్ కమ్యూనిస్ట్ ఓటు బ్యాంకునే చీల్చుకుంటూ వచ్చింది బీజేపీ. కమ్యూనిస్టులు బీజేపీ వైపుకి వచ్చారు, క్రిస్టియన్స్ బీజేపీ వైపుకి వచ్చారు. సో ఈటల రాజేందర్ లాంటి వ్యక్తులు ఉండాలి, హిందుత్వ అని చెప్పుకుంటున్న బండి సంజయ్ లాంటి వాళ్ళు ఉండాలి, కామన్గా మూవ్ చేసుకుంటూ వెళ్తున్న కిషన్ రెడ్డి లాంటి వాళ్ళు ఉండాలి, లేడీ ఓట్ బ్యాంక్ సంబంధించి ఫైర్ బ్రాండ్ లాంటి అరుణ లాంటి వాళ్ళు ఉండాలి. అందరూ కలుపుకొని పోవాలి. అంతే తప్ప కొత్తగా వచ్చి నువ్వు నాకు చెప్పేది ఏంటి, పార్టీలో నీకేంటి, ఇవన్నీ అనుకుంటూ వెళ్తే బీజేపీ తెలంగాణలో రావటం చాలా కష్టం. బెంగాల్లో కూడా కమ్యూనిస్ట్ ఓటు బ్యాంక్ అంతా కూడా బీజేపీ వైపుకి వెళ్తుంది. బెంగాల్లో రాబోయే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావచ్చు అనేది బాగా వినబడుతున్న మాట. ఈ రాష్ట్రాల్లో గెలుస్తున్నప్పుడు 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్న తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఎందుకు ఓడిపోతుంది, ఎందుకు వెనకబడుతుంది అన్నది వాళ్ళు ఆలోచించుకోవాలి. మీ అసమర్థతని, మీ ఇంటర్నల్ రిఫ్ట్స్ని క్లియర్ కట్గా అధికారం కోల్పోయిన బీఆర్ఎస్, అధికారంలో ఉన్న కాంగ్రెస్ చాలా తెలివిగా ఉపయోగించుకుంటూనే ట్రాప్లోకి నెడుతున్నాయి. ఆ ట్రాప్లో మీరు పడుతున్నారు. కార్యకర్తలు పూర్తిగా సఫర్ అవుతున్నారు. ఎవరికి ఏం మద్దతు తెలపాలి అని. రామచంద్రరావుకి అధ్యక్ష పదవి ఇచ్చాక ఆయనకి సంపూర్ణంగా పార్టీ ఎందుకు ఇచ్చింది అనేది ఆలోచించి
ఆయనకు మద్దతు తెలపాల్సింది పోయి ఎవరికి వాళ్ళు కార్యకర్తలు వెనకడుగు వేస్తున్నారు. ఎందుకంటే మా నాయకుడికి ఇవ్వలేదంటే మా నాయకుడికి ఇవ్వలేదని. సాక్షాత్తు ఢిల్లీలో జరిగిన మోడీ ప్రధానమంత్రి సమక్షంలో జరిగిన ఈ విషయాలు మీటింగ్ని కూడా ఎవరు లీక్ చేశారు, ఎందుకు లీక్ చేశారు, ఏ స్వార్థం కోసం లీక్ చేశారు? అందరికీ తెలిసి ఇందులో 2 తెలుగు రాష్ట్రాల ఎంపీలు ఉన్నారు. లీక్ చేసిన విషయంలో కేవలం స్వార్థం కోసమే అవతల వాళ్ళు ఎదగకూడదని. ఇది బీజేపీ సిద్ధాంతం కాదు. బీజేపీ ఎప్పుడు కూడా పార్టీ కోసం ఫైట్ చేస్తుంది. పార్టీ ప్రజల తరఫున నిలబడుతుంది. ఎట్లా అధికారంలోకి రావాలని చూస్తుంది. అంతేగాని వీళ్ళల్లో వీళ్ళు కొట్టుకొని అవతల వాళ్ళకి ఎక్కడ ఛాన్స్ ఇవ్వదు. ఇక్కడే తెలంగాణలో బీజేపీ ఫెయిల్ అవుతుంది. ఎప్పటికైనా కమ్యూనిటీ వైజ్గా చూసుకున్నా, క్యాస్ట్ వైజ్గా చూసుకున్నా, ఏజ్ వైజ్గా చూసుకున్నా కూడా తెలంగాణలో బీజేపీకి చాలా స్ట్రాంగ్ హోల్డ్ ఉంది. ఎంతసేపటికి నార్త్ తెలంగాణనే బీజేపీ కాదు, మొత్తం తెలంగాణ బీజేపీ. ఉత్తర తెలంగాణ నాయకులే బీజేపీకే తెలంగాణ నాయకులు కాదు. ఉత్తర తెలంగాణ ఎంపీలే మొత్తం నడిపేద్దామంటే అవ్వదు. రాష్ట్రంలో విస్తరించాలి పార్టీ. దాదాపు 40 సంవత్సరాల తర్వాత కేరళ లాంటి చోట తిరువనంతపురంలో ఒక మేయర్ గెలుచుకొని అంత ఆనందపడుతున్నారంటే తెలంగాణలో ఓటర్స్ బీజేపీ కోసం చూస్తున్నారు. ఆ ఛాన్స్ని బీజేపీ పార్టీ నాయకులు పోగొట్టుకుంటున్నారు అవకాశం. అది స్వయంగా ప్రధానమంత్రి మోడీని అన్నారంటే ఇక్కడ బీజేపీ నాయకులు ఎటువైపు అడుగులు వేస్తున్నారు, వాళ్ళ ఫ్యూచర్ ఏంటి, ఏం చేద్దాం అనుకుంటున్నారు, వాళ్ళు ఆలోచించుకోవాలి. ఇక్కడ సమిధులు అవుతున్నది బీజేపీ కార్యకర్తలే. మహబూబ్ నగర్ వాళ్ళకి సపోర్ట్ చేయాలా, కరీంనగర్ వాళ్ళకి సపోర్ట్ చేయాలా, ఈటల రాజేంద్ర లేకపోతే నిజామాబాద్ ఎంపీకి సపోర్ట్ చేయాలా, ఈ సతమతమవుతూ ముందుకెళ్ళలేక విసిగి చెందిపోయి ఉన్నారు. ఇలాంటి సమయంలోనే దయచేసి బీజేపీ నాయకులు తెలంగాణలో ఎట్లా ముందుకెళ్ళాలి, సమన్వయంతో ఎట్లా ముందుకెళ్ళాలి, పార్టీని అధికారంలో తీసుకొద్దాం అనుకుంటున్నారా, వదిలేద్దాం అనుకుంటున్నారా, ఈ నిర్ణయాన్ని అయితే మీకే వదిలేస్తున్నాను. థ్యాంక్ యూ.